ఫస్ట్ మెట్టెక్కడానికి బాగా స్ట్రగుల్ అయ్యారంట. ఏది ఫస్ట్ డైరెక్షన్ ఇప్పుడు బింబిసారా చేయడానికి వాడా బింబిసార చేయడానికి దాదాపుగా 4 years పెట్టింది. ఏది డైరెక్టర్ అవుదాం అనుకుని ఓకే హీరో కావాలి. మా వాడు రవితేజ కోసం కట్ చేసుకున్నాడు. చేసుకుని నాకు చెప్పకుండా వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ రవికి కట్ చెప్తాను నువ్వు చెప్పవా ఫోన్ చేసి అని అడిగాడు. ఓ డైరెక్ట్గా నాది ఏది విషయం. ఆయన వెంటనే రవితేజ ఫోన్ చేసి రవి మన సత్యనారాయణ గారు అబ్బాయి కథ చెప్తాడు నీకు నువ్వు వినంటే రమ్మను అన్నాడు. రమ్మనంటే సరే అని చెప్పేసి మావాడు నా దగ్గరికి వచ్చి రవితేజ దగ్గరికి వెళ్ళాలా కథ చెప్పాలి అడిగి అన్నాడు. రవితేజ దగ్గర కదా అంటే నేను మాట్లాడతానులే అంటే నువ్వు మీరేం మాట్లాడక్కర్లేదు రండి ఎందుకంటే ఇక్కడ లేడు. రవి వేరా షూటింగ్ చేస్తున్నాడు. ఓకే ఓకే 2014 రమేష్ వర్మ వేరా అక్కడ రామచంద్రపురం. ఆ వినాయక్ గారు మాట్లాడిన రోజే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓహో అక్కడ పోదాం అంటున్నాడు మావాడు. రామచంద్రపురం వెళ్ళిపోదాం అంటాడు. రాని అక్కడ షూటింగ్ చేసి వస్తాడు కదా అంటే కాదు కాదు వెళ్ళిపోవాలంటాడు. వెళ్ళాం మా ఊరే కాబట్టి అక్కడే మా ఊరు కాబట్టి పక్కన మా ఊరిని తీసుకుని రామచంద్రపురం కోటలో జరుగుతుంది షూటింగ్. అక్కడ ఫేమస్ రామచంద్రపురం కోట అంటే చాలా సినిమాలు జరుగుతాయి ఇక్కడ. అక్కడికి తీసుకెళ్ళాడు. చూడగానే చెప్పాడు నేను కొత్త డైరెక్టర్ల కథలు వినదలుచుకోలేదు సినిమాలు చేయదలుచుకోలేదు కానీ మీ అబ్బాయి కాబట్టి అన్ని రూల్స్ పక్కనెట్టేసి కథ వింటా ఒకవేళ నచ్చింది అనుకో నేను మీకు సినిమా చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది నా చేతిలో ఇప్పుడు ఉన్న సినిమాలు ఫినిష్ అవ్వడానికి లైనప్ ఉంది వెయిట్ చేయగలగాలి అని చెప్పాడు. వెయిట్ చేస్తాం నువ్వే కావాలనుకుంటున్నప్పుడు నువ్వు ఇస్తా అన్నప్పుడు వెయిట్ చేయగలని సరే అయితే కథ ఇంక ఇప్పుడు విన్న ఇక్కడ మీరు వెళ్ళిపోండి నేను రాగానే మీకు కవర్ పెట్టి కథ వింటాను నేను అని చెప్పాడు.